ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేశారు. చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా చాణక్యుడు తన రచనల ద్వారా ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు. అవి ఆ తరం వారికి మాత్రమే కాకుండా నేటి తరం వారికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, విజయం, ఓటమి, ఆర్థిక సమస్యలు, కుటుంబం మరియు సమాజం ఇలా అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కోట్ల సంపద ఇచ్చిన ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోకూడదో కూడా ఆయన వివరించడం జరిగింది. చాణక్యుడు కోపం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్ముతాడు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండాలి అంటే అతను మంచి నడవడికను కలిగి ఉండాలి. ముఖ్యంగా అతి కోపం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. అలాగే గౌరవం ఇవ్వకపోవడం, ఇతరులను చిన్నచూపు చూసే స్వభావం ఉన్న వ్యక్తిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆచార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. ఏ వ్యక్తి అయితే తన భాగస్వామి వద్ద పదే పదే నమ్మకాన్ని కోల్పోతాడో అలాంటి వ్యక్తితో ఉన్నా వ్యర్థమే అని చెబుతున్నాడు. అందువలన పరస్పర గౌరవం, జీవితంపై అవగాహన, ఓర్పు మరియు సహనం ఉన్న వ్యక్తులను మాత్రమే భాగస్వామిగా ఎంచుకోవాలి. లేకపోతే అవే పెద్ద పెద్ద సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. సంతోషకరమైన జీవితానికి డబ్బు ఒకటే కాదు, విలువలు కూడా అవసరం. పెద్దల పట్ల గౌరవంగా ఉండటం, బాధ్యయుతంగా మెలగడం కూడా అవసరం. ఒక వ్యక్తిని కేవలం డబ్బు మరియు అందం కోసం పెళ్లి చేసుకోకూడదు. ఇది అనేక సమస్యలకు కారణమవుతుంది. కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి కూడా ఇది కారణమవుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితులు మరియు సూచనలు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.